అందరికీ నమస్కారం. మనం ఇప్పుడు ఇప్పటివరకు మనం 4 చాప్టర్స్ నేర్చుకున్నాం. రియల్ నంబర్స్, స్టాటిస్టిక్స్, ప్రోగ్రెషన్స్ అండ్ పాలినామియల్స్. దాంట్లో నిజంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎంతవరకు క్వశ్చన్స్ అనేటివి గ్రాండ్ టెస్ట్లో చూద్దాం అనమాట. ఒక చాప్టర్లోంచి 4 to 5 క్వశ్చన్స్ ఇస్తారనమాట ఎగ్జామ్లో. సో అది మనం ఇప్పుడు టెస్ట్ రూపంలో ఆల్ 4 చాప్టర్స్ ఇంక్లూడ్ చేసుకొని ఒకేసారి ఎట్ ఏ టైం క్వశ్చన్స్ ఎలా వస్తే మనం ఎలా రాద్దాం అనేది చూద్దాం. నెక్స్ట్ గ్రాండ్ టెస్ట్, ఫస్ట్ గ్రాండ్ టెస్ట్. ఇంట్లో 20 క్వశ్చన్స్ ఇచ్చాము. అందులో మీరు ఎంతవరకు చేయగలుగుతున్నారనేది ఫస్ట్ టెస్ట్ చేసుకోండి. క్వశ్చన్ నెంబర్ 1. If 5 to the power of 2x plus 4 equals to 3 to the power of 2x plus 4, then x equals to how much? సో ఇక్కడ చూస్తే మనకి బేసెస్ కూడా ఈక్వల్గా లేవు, పవర్స్ కూడా ఈక్వల్స్గా లేవు. బేసెస్ ఈక్వల్గా ఉంటే మనం పవర్స్ ఈక్వల్గా ఉన్నవి 2x plus 4, బట్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద ఎక్స్ వాల్యూ. ఎక్స్ వాల్యూ ఎప్పుడు వస్తుంది నాన్న? ఇక్కడ 2x plus 5 power 2x plus 4 ఉంది, 3 power 2x plus 4 ఉందన్నమాట. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సిందే ఎక్స్ వాల్యూ. ఎక్స్ వాల్యూ ఎప్పుడు వస్తుంది? నువ్వు అప్పుడు బేసెస్ ఈక్వల్గా ఉన్నావు, బేసెస్ ఈక్వల్గా లేవు, పవర్స్ ఈక్వల్గా ఉన్నాయి. నువ్వు బేసెస్ ఈక్వల్గా చేసినా కూడా నీకు ఎక్స్ వాల్యూ రాదు. నీకు కావాల్సింది ఎక్స్ వాల్యూ. ఎప్పుడు అవి ఈక్వల్ అవుతాయి చూద్దాం. ఇప్పుడు 5 power 0 ఉందనుకోండి. 5 power 0 equals to 3 power 0 equals to 1 only, no? So both the cases these will become equal. So power you make 0. That means 2x plus what is there in the both the powers? 2x plus 4 there. This you equate to 0. So 2x equals to plus 4 may go right side. It will become minus 4. Then x equals to minus 4 by 2. 2 2's 4. Then x equals to minus 2. Option C is the correct one. Next, second question. If log x to the base root 5 equals to 4, then x equals to మనకి log n to the base a equals to x లాగా ఉందన్నమాట. మనం దాన్ని ఎలా రాస్తాం? x equals to root 5 whole to the power of 4 అని రాస్తాం కదా. log n to the base a equals to x అంటే n equals to a to the power of x రాస్తాం కదా. ఇది a ఎటు పోతుంది. అప్పుడు మనకి ఇదేమవుతుంది? 5 to the power of 1 by 2 whole to the power of 4. సో దీన్ని మనం ఏమో a power m whole to the power of n అంటే a power m into n. 2 1's 2 2's. That equals to 5 square is what? 25. So option C is the correct one. Next question number 3. According to Euclid's division lemma, if a equals to 3q plus r, the possible values of r are. R should be in between 0 and b. What is b here? B is given as 3. So R should be less than 3 and equals to 0. So R equals to 0, 1, 2 will be possible. It is less than to 3. So option C is the correct one. Next question number 4. If 5.2 whole power x equals to 0.52 whole power y equals to 10,000, then 1 by x minus 1 by y equals to, okay, so 5.2 whole power x equals to 10,000 ఉంది. దీన్ని మనం లాగ్ అప్లై చేసామనుకోండి. ఇప్పుడు ఏమొస్తుంది? లాగ్ 10,000 to the base 5.2 equals to x వస్తుంది. a power x equals to n అంటే log n to the base a equals to x కదా. అప్పుడు ఇది 1 by x మనకు కావాల్సింది. 1 by x equals to log 5.2 to the base 10,000 అంటే 10 power 4 రాసుకోవచ్చు కదా. దీన్ని మనం ఎలా రాయొచ్చు? log 52 into 10 power minus 1 రాయొచ్చు కదా. So that equals to log 52 to the base 10 power 4 minus sin ఇది ఎలా ఉంది? a into b లాగుంది కదా, log a into b. సో log a plus log b. అప్పుడు ఏమంటే ప్లస్
log 10 power minus 1 to the base 10 power 4 అవుతుంది. సో దిస్ ఈక్వల్స్ టు log 52 to the base 10 power 4 minus 1/4 log 10 to the base 10. That equals to log 52 to the base 10 power 4 minus 1/4 వస్తుంది. ఇది 1/x వాల్యూ. ఓకే, ద నెక్స్ట్ 1/y కనుక్కోవాలి మనం. 0.52 హోల్ పవర్ y ఈక్వల్స్ టు 10 పవర్ 4. దీనికి మనం లాగ్ రాసామనుకోండి, లాగ్ 10 పవర్ 4 టు 0 బేస్ 0.52 ఈక్వల్స్ టు y వస్తుంది. దీని 1/y ఈక్వల్స్ టు ఏమొస్తుంది, లాగ్ 52. 0.52 అంటే 52 ఇంటూ 10 పవర్ మైనస్ 2 టు ద బేస్ 10 పవర్ 4 కదా. రివర్స్ రాస్తున్నాం, ఇది రివర్స్ రాసినప్పుడు దీన్ని రివర్స్ రాస్తున్నాం. అప్పుడు మనకేమొస్తుంది, లాగ్ 52 టు ద బేస్ 10 పవర్ 4. ఇదేమవుతుంది, ఇక్కడ మనం తీసుకున్నప్పుడు ఇక్కడ ప్లస్ లాగ్ 10 పవర్ మైనస్ 2 టు ద బేస్ 10 పవర్ 4. దీన్ని మనం ఎలా రాయొచ్చు, లాగ్ 52 టు ద బేస్ 10 పవర్ 4 మైనస్ 2/4 లాగ్ 10 టు ద బేస్ 10. 10 టు ద బేస్ 10 అంటే 1, ఇది 1/2. సో ఇదేమొస్తుంది, లాగ్ 52 టు ద బేస్ 10 పవర్ 4 మైనస్ 1/2 వస్తుంది. ఇప్పుడు 1/x మైనస్ 1/y చేయాలి కదా. 1/x మైనస్ 1/y, ఇది మైనస్ ఇది క్యాన్సిల్ అయిపోతుంది కదా. అప్పుడు మనకేం మిగులుతుంది, 1/xలో మైనస్ 1/4 మిగులుతుంది. ఇక్కడ ఏం మిగులుతుంది, మైనస్ 1/2 మైనస్ ఆఫ్ మైనస్ 1/2. that will become plus 1/2. LCM is 4. minus 1 plus 2 వస్తుంది. 2 2s are 4, 1 2s are 2, 2/4. So minus 1 plus 2 is 1. 1/4 is the answer. So 1/4, option C. 1/4 is what? Option C is the 1/4. So HCF of the numbers. HCF అంటే ఏంటమ్మా, కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నవి తీసుకోవాలి. ఇందులో 3 5 2 ఉంది, ఇక్కడేమొచ్చి 3 7 2 ఉంది. ఇటులో ఉన్న కామన్ ఫ్యాక్టర్స్ ఏంటి, 3 అండ్ 2. వీటిలో స్మాలెస్ట్ పవర్ తీసుకోవాలి. స్మాలెస్ట్ పవర్ ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 2 ఉంది, కాబట్టి 2 ఈజ్ ద స్మాలెస్ట్ పవర్. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 8 ఉంది. సో వాట్ ఈస్ ద స్మాలెస్ట్ పవర్, 4 ఈజ్ ద స్మాలెస్ట్ పవర్. 3 పవర్ 2 ఇంటూ 2 పవర్ 4 ఈజ్ ద ఆన్సర్, HCF. So 3 power 2 into 2 power 4, option A is the correct one. Next, HCF ante common factors and in that smallest powers we have to take. So among the following which is not a polynomial? Polynomial ఏది కాదు అంటున్నాడు. పాలినామియల్ బహుపది కానిది ఏది ఇందులో ఇచ్చిన దాంట్లో. బహుపది కానిది అన్నప్పుడు పవర్స్ చెక్ చేస్తే మనకి పవర్స్ ఏముండాలి, బహుపది కావాలి అంటే పూర్ణాంకాలు ఉండాలి. అంటే 0 1 2 3 ఏవన్నా ఉండొచ్చు, కానీ భిన్నాలు ఉండకూడదు, మళ్ళీ నెగటివ్ నంబర్స్ ఉండొద్దు. సో అలాంటి నంబర్స్ ఏమన్నా ఉన్నాయా చూద్దాం. సో బి ఉంది, సో భిన్నం ఇది కాదు, కాబట్టి ఆప్షన్ బి. మిగతా వాటన్నిటిలో అన్ని పూర్ణాంకాలే ఉన్నాయి కాబట్టి మిగతావన్నీ పాలినామియల్సే అవుతాయి అన్నమాట. నెక్స్ట్, ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ఆఫ్ ద గివెన్ గ్రాఫ్. గ్రాఫ్లో ఇచ్చిన పాలినామియల్ ఏది, కర్వ్లో ఉన్నది గ్రాఫ్ అవుతుంది అనమాట. సో ఆ గ్రాఫ్లో ఎన్ని జీరోస్ ఉన్నాయంటే ఎక్స్ యాక్సిస్ని ఎన్ని ప్లేసెస్లో ఆ కర్వ్ టచ్ అవుతుందో దాన్ని అన్ని జీరోస్ అంటాం అనమాట. ఎన్ని ప్లేసెస్లో టచ్ అవుతుంది ఈ కర్వ్, 1 2 3 4 అండ్ హియర్ 5 ప్లేసెస్లో టచ్ అవుతుంది. కాబట్టి జీరోస్ ఆఫ్ దిస్ పాలినామియల్ ఈజ్ 5. సో ఈ వై యాక్సిస్ని టచ్ అయ్యేది మనం కౌంట్ చేయొద్దు అనమాట. ఓకే, ఓన్లీ ఎక్స్ యాక్సిస్ని టచ్ అయ్యే మాత్రమే కౌంట్ చేయాలి. సో 5 is the answer. The next, the graph of y equals to 3x plus 5 intersects the x axis. X axis ni intersect అయ్యే పాయింట్ పైన ఏమవుతుంది అనమాట, y equals to 0 అవుతుంది. సో substitute y equals to 0. Then what you will get, 3x plus 5 equals to 0. Then 3x equals to minus 5, x equals to minus 5/3.
So the intersecting point is minus 5 by 3 comma 0. Y is 0, ordinate is 0 and abscissa is minus 5 by 3. So minus 5 by 3 comma 0. Option D is the correct one. Next question number 9. The zeros of the polynomial is, the zero of the polynomial is only one zero, x power 2011 minus 1 power 2012 అన్నాడు. సో ఈవెన్ నెంబర్ ఉంది పవర్లో ఈవెన్ నెంబర్ ఉంటే దాని వాల్యూ ఏమవుతుంది, +1 అవుతుంది అనమాట. -1కి హోల్ పవర్లో ఈవెన్ నెంబర్ ఉంటే అది +1 అవుతుంది, ఆడ్ నెంబర్ ఉంటే అది -1 అవుతుంది అనమాట. సో కాబట్టి ఇక్కడ ఈవెన్ నెంబర్ ఉంది, 2012 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి ఆ వాల్యూ ఏమైంది, 1 అయింది. సో x పవర్ 2011 ఈక్వల్స్ టు -1. సో ఇప్పుడు ఇది -1 రావాలి అంటే ఈ ఎక్స్ ప్లేస్లో ఎంత తీసుకుంటే -1 వస్తుంది, ఎక్స్ ప్లేస్లో -1 తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఆడ్ పవర్ కాబట్టి వాల్యూ విల్ బికమ్ -1. సో x ఈక్వల్స్ టు -1 ఈజ్ ద కరెక్ట్ వన్. సో ఆప్షన్ సి. Then question number 10. If the remainder of the polynomial when divided by x minus 3 is 2, then a equals to, the p of x is given. P of x is given ax cube plus 9x square plus 4x minus 10. Then what is given when it is divided by x minus 3, we get a remainder 2. That means p of 3 equals to 2. So substitute 3 value in the place of x in this polynomial. So a into 3 cube plus 9 into 3 square plus 4 into 3 minus 10 equals to 2. Then 3 3 is 9, 9 3 is 27a plus 3 3 is 9, 9 9 is 81 plus 4 3 is 12 minus 10 equals to 2. Then what we will get, 27a plus this 12 minus 10 is 2, 81 plus 2 is 83, 83 equals to 2. Then 27a equals to 2 minus 83 is minus 81, you can skip that step. Then a equals to minus 81 by 27, that is a equals to -3. 27 3s are no. So option D is the correct one. 27 3s are 81. Next question number 11. Which term of the AP is 0? A equals to 21, it is given. D is what, -3 no. 18 minus 21 is -3. Then Tn equals to 0. A plus n minus 1 into d equals to 0. Then n minus 1 into -3 equals to -21. n minus 1 equals to -21 by -3. Then n minus 1 equals to 7. n equals to 8. So B. Option B. Next question number 12. If x minus 1, x plus 3, 3x minus 1 are in arithmetic progression, then x equals to, how to do, x2 minus x1 equals to a3 minus a2. So x plus 3 minus x plus 1 equals to 3x minus 1 minus x minus 3. So x gets cancelled, 4 is there, 3x minus x is 2x minus 4. Then 2x equals to, this minus 4 may go left side, it will become plus 4. Then 2x equals to 8, x equals to 8 by 2, then x equals to 4. 2 4s are 8 no. So x equals to 4. Option D is the correct one. Then sum of n terms in AP is, so AP lo sum of n terms n by 2 into 2a plus n minus 1 into d and n by 2 into a plus l, both a and b. So 1 plus 2 plus, okay, 2 plus 3 plus 4 plus 5 plus and so on plus 100 terms. Okay, మనకి తెలుసు 1 plus 2 plus 3 and so on plus 100 terms equals to
n into n plus 1 by 2. n terms ki manaki formula telusu, n into n plus 1 by 2. In the place of n what is there? 100 there. So 100 into 100 plus 1 by 2. 2 ones, 2 5s are 0. 50 into 101. That equals to 5 ones are 5, 0, 5 ones are 5, 5 0, 5 0. But the actual series is started from 2. So bring this 1 to right side. This will become minus 1. So 5049 is the answer. So option B is the correct one. Okay. Which of the following are in GP? GP lo undali ante the first term should be multiplied by a one common number, common ratio, common number, and second term also should be multiplied with the same number to get the third number. Okay, third term. We'll see. 1 by 64, 1 by 32. ఎలా వస్తుంది 32 2s are 64 but 8 4s are 32. 1 by 32 divided by 1 by 64 చేసామనుకోండి ఏమొస్తుంది 64 by 32 that equals to 2 వస్తుంది. కానీ 1 by 8 divided by 1 by 32 చేసామనుకోండి 32 by 8, 8 4s are 32 వస్తుంది 4 వస్తుంది. కానీ రేషియో షుడ్ బి సేమ్ నో, కాబట్టి ఇది కాదు. దెన్ సెకండ్ 3 2s are 6, 6 2s are 12 and so on. So it is correct. X by 1. So second term by first term is 1 by x and 1 by third term by second term, that is also 1 by x. So common ratio is same. So this is also there in geometric progression. Then second fourth one, see, minus 1 by 6 divided by 1 by 3. What will get? 3 minus 3 by 6, that equals to minus 1 by 2. Then 1 by 12 divided by minus 1 by 6. What will get? Minus 6 by 12. 1's 2's. Minus 1 by 2. Both are same. So this is also there in GP. So option 2, 3, 4 are correct. 2, 3, 4 where it is there? Option C. Option C is the correct one. What do we obtain from ogive curve? Ogive curve, we will obtain median. From the ogive curve, what will obtain? Median will obtain median. X ఎక్కడ టచ్ చేస్తుందో ఆ x కోఆర్డినేట్నే మనం ఏమంటాం అన్నమాట? మీడియన్ అంటాం అన్నమాట. x పాయింట్ని మీడియన్ అంటాం. ఓకే, నెక్స్ట్ ద రేంజ్ ఆఫ్ ద డాటా, highest term minus lowest term. What is the highest term in this? 32 is the highest term. Range means and 6 is the lowest value. So range equals to what? Highest value minus lowest value. So simple question. 32 minus 6 equals to 26. Option B is the correct one. Okay, the arithmetic mean of 1 2 3 and so on is, this is not from the progressions chapter, it is from statistics. Arithmetic mean 1 2 3 and so on, sum of the observations by summation fi into xi by summation n. Sum of the observations, x bar equals to summation xi equals I equals to 1 to n xi by n. Sum of the observations and so on by n observations ఉన్నాయి కదా n. Sum of the observations కి ఫార్ములా ఏంటి? n into n plus 1 by 2 divided by n. సో అప్పుడు n into n plus 1 by 2 into 1 by n. n gets cancel. So n plus 1 by 2 is the answer. So option A. Next, if each observation of the data is increased by 5, then their mean also increases by 5. So we have learned if each observation is decreased by any number, that much the mean also will decrease. If the mean is multiplied by any number, then the
if each observation is multiplied by any number, mean also will be multiplied. Divided, then mean also will be divided. So if each observation is increased by 5, so the mean also increases by 5. So option D is the correct one. If ui equals to xi minus 25 by 10, summation fi into ui equals to 20, then summation fi equals to 100, then x bar, that means arithmetic mean, this is step deviation method. In arithmetic mean step deviation method, the formula is x bar equals to a plus summation fi into ui by summation fi into h. So here what is a? In ui, what is the formula for ui? ui equals to xi minus a by h. With this a equals to what? 25. From this h equals to what? 10. We got here 25 plus summation fi into ui 20 by summation fi 100 into h is how much? 10. Multiply this, 0 0 gets cancelled. So 25 plus 2 equals to 27. So option C is the right one. Next is second grand test. We can write ax power n, a power x equals to n, then log n to the base a equals to x, only if, okay, the conditions we have to find out. Okay, here the x can be 0. When x will become 0, a power x equals to 1, it will become, no, n value will become 1. So x 0 kuda kavachu kabatti manam we will not discuss about the x. So where x is there, this option is wrong. X is greater than 0 అన్నాడు, కానీ మనకి x 0 కూడా కావచ్చు కాబట్టి ఈ 2 ఆప్షన్స్ కాదు. ఈ మిగతా రెండిట్లో చూద్దాం. a is greater than 0 and a is not equals to 1. Yes, it is correct. And at the same time n also greater than 0. a power 0 రాసినప్పుడే మనకి n వాల్యూ ఏమొస్తుందమ్మా, 1 వస్తుంది. అంటే n వాల్యూ 1 నుండి స్టార్ట్ అవుతుంది. log 1 is 0. log 1 is 0 అంటే n వాల్యూ 1 నుండి స్టార్ట్ అవుతుంది, అంటే గ్రేటర్ దాన్ 0. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్, ఇఫ్ alpha, beta, gamma are zeros of the polynomial p of x, then 1 by alpha plus 1 by beta plus 1 by gamma equals to, so 1 by alpha plus 1 by beta plus 1 by gamma, if we may do simplification, what will get? Beta gamma plus alpha gamma plus alpha beta will get. Alpha beta plus beta gamma plus gamma alpha equals to what? Minus c by a. Its value is what? Minus c by a. Alpha plus beta plus gamma is minus b by a, no? So a gets cancelled, that equals to minus c by d. Okay, so ఈ వాల్యూ చూద్దాం. ఇక్కడ a equals to, compare these with ax cube plus bx square plus cx plus d. So a equals to 2, b equals to 3, c equals to 5 and d equals to 7. So substitute here, minus c is what? 5, but d is what? 7. So minus 5 by 7, option A. So option A is the correct one. Then sum of n natural number is 21. Then n equals to, sum of n natural numbers is what? n into n plus 1 by 2 equals to 21. Then n into n plus 1 equals to 21 into 2, that equals to 42. So n into n plus 1, that equals to 42, can be written as 6 sevens are 42, no? So n value is what? 6. n plus 1 is 6 plus 1 7. So A, option A is the correct one. Next, fourth one, the formula for finding mode for grouped data is L plus f1 minus f0 into h by 2f1 minus of f0 plus f2. So this option, this one,
ఎల్ ప్లస్ వస్తుంది అనమాట. ఇది కాదు, ఎల్ మైనస్ రాదు. F1 మైనస్ F0 కరెక్ట్. ఇక్కడ కూడా F1 మైనస్ F0 ఇచ్చాడు, కానీ ఇక్కడ -1 మైనస్ ఉండాలి, ఇక్కడ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇది కూడా కాదు. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. ఇఫ్ ద ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ ఈజ్ x² minus 17x plus 72, then its breadth is. So area of a rectangle, that means it has two factors. We have to find out length and breadth. So we make 0, no? Then what will get? 72. How many is it will go? 72, 2 3s are 6, 2 6s are 12, 2 1s are 2 8s are, 3 3s are 9. So 9 4s are 36. 2 3s are 6, 2 6s are 12, 2 1s 2 8s, 3 6s are 18. Okay, 2 3s are 3 3s are 9, 9 2 2s are 4, 2s are 8. So 9 8s are 72. 9x minus 8x plus 72 equals to 0. Here 9 common, x common there, here 9 common there. So bring that out. 8 common, bring it out. Minus 9. So in this what is common? X minus 9 is common. So then what is left over? X minus 8 is left over. X minus 9 equals to 0, then x equals to 9. X minus 8 equals to 0, then x equals to 8. So which is the least one? X equals to 8. So it should be a breadth. Length will be 9 and breadth will be 8. So LCM of the numbers. HCF means common factors and its least power. But LCM means all the factors we have to consider and in that highest power we have to take. So in this 2 and 3 and here 5 is there, in this also 5 is there, and it's 7 is there. In this 2's which is the highest power? 3. In 3's highest power is 2. In 5's highest power is 1. In 7's highest power is 1. So 2 cube into 3 square into 5 into 7. So option C is the correct one. Then next question number 7. What happened to it? Question number 7. How many 2-digit numbers are divisible by 7? So 2-digit number starts from 10 only. 10 తర్వాత వచ్చే 7 divisible ఏంటి? 14. 14 plus 7 21 and so on. 900కి దగ్గరగా 7తో డివైడ్ అయ్యేది. 7 1s are 7, 30 and 7 4s are 28, that will be 98. So last one is 98, last before one is 91. So how many 2 digits are there? N value we have to find out. A equals to 14, D equals to 21, then Tn equals to 98. A plus n minus 1 into D equals to 98. A is 14 plus n minus 1 into 21 equals to 98. Then n minus 1 into 21 equals to 98 minus 14, that equals to 84. Will get n minus 1 divided by 21 means 4s. So n minus 1 equals to 4, then n equals to 4 plus 1, n equals to 5. How many 2-digit numbers are? Okay, D equals to 21 minus 14 equals to 7 we have to write. So 98 minus 8 minus 4 is 4, 7, 9 minus 1 is 8, 84 by 7. 7 1s 7, 7 1s 7, 7 2s are 14. N minus 1 equals to 12. N equals to what? 12 plus 1, 13. N equals to 13. So option B is the correct one. 8th question. The median of the marks scored by 50 student in a 50 marks test is. So these are given limits. We have to write boundaries. Class interval we have to write boundaries. So this is 0.5 to 10.5, 10.5 to 20.5, 20.5 to 30.5,
30.5 to 40.5, and then next 40.5 to 50.5. Then this is what? F5. 3, 12, 16, 14 and 5. What is given? Median. For finding a median we require cumulative frequency. Cumulative frequency 3 plus 12 is 15, 15 plus 16 is 31, 31 plus 14 is 45, 45 plus 5 is 50. So n equals to 50. Then n by 2 equals to 50 by 2 equals to 25. Where it will be? 25 will be in this row. Okay, 25 ki peddaga unnadi enti cumulative frequency, 25 ki daggaraga unna cumulative frequency 31. So the median will be there in this term. So the least boundary we consider this. L equals to, you take it as a 20.5 and the frequency will become 16 and cumulative frequency is what? 15. Daniki before number anamata 15. Then C equals to what? 10. Difference is what? C or H equals to what? 10 is there. So median, for finding the median we have the formula. Median equals to L plus n by 2 minus CF by F into C. So L is what? 20.5 plus n by 2 is how much? 25 minus cumulative frequency is what? 15 by F is what? 16 into H is what? 10. So 20.5 plus 25 minus 15 is 10 by 16 into 10. 100 by 16, what will get? 100 by 16. 16 2s are 32. Then 8 is left over, 5 is 6.25 will get, plus 6.25, that equals to 26.75. So where is that option? Option A. Next, in a quadratic polynomial ax square plus bx plus c, the product of zeros is 0. Alpha beta equals to c by a is given as 0. That means c equals to 0. C should be 0. Where it is there? C is not equals to 0 ఇచ్చాడు ఇక్కడ. సో ఆప్షన్ ఏ కాదు, C0 ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి బి కూడా కాదు. ఈ రెండిట్లో C0 ఇచ్చాడు కానీ కండిషన్ ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఫస్ట్ది ఏ నాట్ ఈక్వల్స్ టు 0 అని. If a is not equals to 0, then it will not become a quadratic polynomial. It is clearly mentioned that this is a quadratic polynomial. So quadratic polynomial కావాలి అంటే a not equals to 0 అవ్వాలి. a not equals to 0 అవ్వాలి. Product of zeros is 0 కాబట్టి ఆప్షన్ B కరెక్ట్ అవుతుంది, D కరెక్ట్ కాదు. So B is the correct one. Next, question number 10. The rational number between 3 and 7 is. సో మీరు మామూలు మెథడ్లో మీరు చెక్ చేసుకుంటే దిస్ వాల్యూ ఇస్ 2 అండ్ దిస్ వాల్యూ 2 4s are 8.5. దిస్ ఈజ్ వాట్ 2 2s are 4.5. దిస్ ఈజ్ వాట్ 0.5 కాబట్టి 4.5 వస్తుంది. సో ఇలా డైరెక్ట్ చెక్ చేసుకొని రాయొచ్చు. లేదంటే 3 and 7ని మనకి డినామినేటర్లో అన్నిట్లో 2 ఇచ్చాడు. సో బై 2 రావాలి అంటే ఈ 3ని 2తో మల్టిప్లై చేయి, ఇక్కడ కూడా 2తో మల్టిప్లై చేయి. అప్పుడు ఏమొస్తుంది? 3 2s are 6/2, 14/2. వీటి మధ్యలో 7/2 వస్తుంది, 8/2 వస్తుంది, 9/2 వస్తుంది, 10/2 వస్తుంది, 11/2, 13/2 వరకు వస్తుంది. అంటే ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. 9/2 ఉంది కదా దాని మధ్యలో కాబట్టి అది కరెక్ట్. ద nth టర్మ్ ఆఫ్ జీపీ ఈజ్. సో tn ఈక్వల్స్ a is given as 1, r is given as 5. So then next nth term tn equals to a into r to the power of n minus 1. 1 into 5 to the power of n minus 1. Where is that? 5 to the power of n minus 1. So option C is the correct one. Very easy, no? This question is the mean of x and 1 by x. x
1/xకి మీన్ ఎంత అమ్మా? ఆ రెండింటిని యాడ్ చేసి మీన్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. x + 1/x/2 = m, that is n x + 1/x = 2m. And the mean of these terms x³ + 1/x³/2 equals to how much అన్నాడు. సో x³ + 1/x³ equals to x + 1/x, ఇది a³ + b³ equals to a + b whole cube minus 3ab into a + b divided by 2. x + 1/x అంటే 2m whole cube minus x gets cancelled 3 into 2m by 2. That means 8m³ minus 3 2's 6m by 2. 2 కామన్ తీయండి. 2 కామన్ ఉంది, తీసేస్తే ఏమొస్తుంది? 4m³ minus 2 3's 6 by 2 gets cancelled. 4m³ minus 3mలో మళ్ళీ m కామన్ ఉంది, అది పక్కకు తీసేసుకుంటే 4m² minus 3 వస్తుందమ్మా. సో m into 4m² minus 3, ఆప్షన్ B, that is the correct one. Next, log 324 to the base 3√2 equals 2. So first you find out the prime factors of ప్రధాన కారణాంకాలు. దేనికి? 324కి కనుక్కుందాం. 2 1s 2, 2 6 12, 2 2s 4, 2 8s 2 1s, 3 2 6, 3 7s 21, 3 9s 3 3s. సో దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే log 3/4 and 2/2గా రాయొచ్చు. 3 log 2. సో దీని మొత్తాన్ని మనం ఎలా రాయొచ్చు? 3√2 whole power 4గా రాయొచ్చా? √2 into √2 2 times వస్తుంది కదా. 2/2ని మనం √2 whole squareగా రాయొచ్చు. 2 into 2 4 అవుతుంది. సో 3√2. సో 4 into log 3√2 to the base 3√2, that equals to 4, ఆప్షన్ A. ఇది 1 అవుతుంది కదా అందుకు. నెక్స్ట్, the zeros of a polynomial are -3 and 2, then the polynomial is. So alpha is given -3 and beta is given 2. So x² minus x into alpha plus beta plus alpha into beta. So x² minus x into alpha plus beta ఏమైతే? -3 plus 2 plus -3 into 2, that equals to x² minus 1 into minus x plus x అవుతుంది. -3 plus 2 is -1, -1 into minus x is plus x. This is what? Plus into minus, 3 2's are 6. x² plus x minus 6. ఎక్కడ ఉందమ్మా? x² plus x minus 6. ఆప్షన్ A is the correct one. Okay, then next, the mean of a frequency distribution is, mean అంటే x bar is given as 7.3, and summation fi xi is given, and summation fi is given. We have formula x bar equals to summation fi into xi by summation fi, direct method లో. So 7.3 equals to 126 plus 5k divided by 20. So when this 20 may go left side, it multiplies, no? 126 plus 5k equals to 7.3 into 20. What will get? 126 plus 5k equals to 0. 2 3's are 6, 2 7's are 14. One number after pointer, so I kept so 5k equals to 146. This 126 may come left right side, it will become -126. So 5k equals to 20, then k equals to 20 divided by 5, then k equals to 4 5 1s 5 4s, k equals to 4. Option B is the
correct one. Then 16th question, cumulative frequency is used to calculate median. You know well. Then the class mark is used to calculate mean. Mode, for mode we require only frequency. So 10th term of a GP is A equals to 5 and R equals to 0.1. 0.5 by 5 is 0.1. So 10th term T10 equals to A into R to the power of 9. So 5 into 0.1 whole to the power of 9. That means 5 into 10 to the power of minus 1 power 9 is 10 power minus 9. Next, the cubic polynomial x cube minus 9x square plus 27x minus 27 intersects the x-axis at. See this value, by seeing only you have to identify. అది చూడగానే మీకు అర్థమైపోవాలి అది ఎలా ఉంది, ఎక్స్ మైనస్ 3 హోల్ క్యూబ్ ఫామ్లో ఉంది. సో ఇట్ హ్యాస్ ఓన్లీ 1 0. ఇట్ intersects the x-axis at one point only. అంటే x minus 3 equals to 0, x equals to 3 అంటే x 3 అప్పుడు y 0. It has only one point, it has 1 0, that is 3, 0. సో డైరెక్ట్ ఆన్సర్. అక్కడ క్యూబిక్ పాలినామియల్ ఉంది కదా, 3 zeros రావాలి. సో ఇదైతే ఎట్లాగో కాదు, x 0 కాబట్టి y 0 ఉంది కదా అని ఆప్షన్ ఏ పెట్టారనుకోండి, సో మార్క్ పోతుంది అనమాట. ఇట్ హ్యాస్ ఓన్లీ 1 0, దట్ ఈస్ 3, 0. ఇట్ ఇంటర్సెక్ట్స్ ద ఎక్స్ యాక్సిస్ ఎట్ 1 point only because it can be written as x minus 3 whole cube. Question number 19. If A, B, C are in AP and A is greater than 0, then dash are in GP. ఏబిసిలు ఏపీలో ఉన్నాయంట. అంటే బి మైనస్ ఏ ఈక్వల్స్ టు సి మైనస్ బి, దట్ ఈస్ 2b ఈక్వల్స్ టు ఏ ప్లస్ సి. ఓకే, 2b ఈక్వల్స్ టు ఏ ప్లస్ సి అయితే మనం జీపీలో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, హోల్ పవర్ విల్ టేక్ ఏ పవర్, బోత్ ద సైడ్స్ విల్ టేక్ ఏ పవర్. వాట్ ఇట్ విల్ బి సి? Most of the places it is there, no? A power b whole square it is there. This can be written as a power a into a power c. So b square equals to a into c లాగుందా? అంటే b ప్లేస్లో ఏముండాలి, b square equals to a into c. అంటే మనకి ఏ ఏముండాలి, ఏ పవర్ ఏ ఉండాలి, b ఏముండాలి, ఏ పవర్ b ఉండాలి, c ఏముండాలి, ఏ పవర్ c. R in GP. So where it is? Option C. Option C. Next, Shobha started work in 2015 at an annual salary of rupees 25,000. 2015లో ఆమె శాలరీ ఎంత ఉందమ్మా? 25,000 ఉంది. The next, and received an increment of rupees 1200 each year. సో ఈచ్ ఇయర్ ఇంక్రిమెంట్ ఎంత వస్తుంది? డి ఎంత వస్తుందమ్మా? రూపీస్ 1200 వస్తుంది. దెన్ ఇన్ విచ్ ఇయర్ డిడ్ హర్ ఇన్కమ్ రీచ్ 31,000? 31,000 కావాలంట, దట్ ఈస్ టిఎన్. టిఎన్ ఈక్వల్స్ టు 31,000 ఇచ్చారు. టిఎన్కి ఫార్ములా ఏంటి? ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి ఈక్వల్స్ టు 31,000. A is how much? 25,000 plus n minus 1 into D is how much? 1200 equals to 31,000. So n minus 1 into 1200 equals to 31,000 minus 25,000, that equals to 6,000. N minus 1 into 1200, then n minus 1 equals to 6,000 by 1200. 2 zeros gets cancelled. 12 5s are 60. N minus 1 equals to 5. Then n equals to 5 plus 1 equals to 6. So after 6 years her income will become 31,000. అంటే 6 years తర్వాత అంటే 2015 తర్వాత 6 years. 16, 17, 18, 19, 20, 21. So 2021. In the year 2021
51, her income will become 31,000. So we have completed. Thank you all. Thank you very much.